హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారంతా? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారనేది నాకు కమెంట్ సెక్షన్‌లో కమెంట్ చేసి చెప్పండి. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ఏజ్ రిజర్వనేషన్‌కి అంటే మొఖం మీద ఉండే రింకిల్స్ లాంటివి, పిగ్మెంటేషన్ లాంటివి తగ్గించటం కోసం బాగా యూజ్ అయ్యేలాంటి ఆక్సిజెనియో ఫేషియల్ కోసం మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. సో, అసలది ఎలా వర్క్ అవుతుంది? మెషిన్ ఎలా ఆపరేట్ చేయాలి? ఎలాంటి కిట్ యూజ్ చేయాలి? టోటల్ అంతా కూడా ఈ వీడియోలో నేను మీకు క్లియర్‌గా చూపించబోతున్నాను. కనుక వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా చూడండి. సో దట్ మీరు ఎటువంటి ఇన్ఫర్మేషన్‌ని కూడా మిస్ అవ్వకుండా ఉంటారు. అదే విధంగా నా ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూసినట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ బటన్‌ని క్లిక్ చేయండి. ఎందుకంటే నేను వీడియోస్ పెట్టిన ప్రతిసారి కూడా మీకు నోటిఫికేషన్స్ అయితే వస్తూ ఉంటాయి. సరే, ఇంకా మరి వీడియోలోకి వెళ్ళిపోదాం. ఎటువంటి ఫేషియల్ రిలేటెడ్ ప్రొసీజర్‌నైనా కూడా మనం ముందుగా క్లెన్జింగ్‌తోనే బిగిన్ చేస్తాం. బాగా క్లీన్‌గా ఉన్న ఫేస్ మీద మనం ఎటువంటి ప్రొసీజర్‌ని చేసినా కూడా దాని తాలూకా రిజల్ట్ అన్నది రెట్టింపొస్తుంది. అందువల్ల ఈ క్లీనింగ్ ప్రొసీజర్‌ని ఎప్పుడూ కూడా మనము 2 సార్లు చేసినట్లయితే గనక ఎఫెక్టివ్‌గా ఉంటుంది. సో, ఇక్కడ నేను పీహెచ్ బ్యాలెన్స్‌డ్ క్లెన్జర్‌ని యూజ్ చేస్తున్నాను. 2 సార్లు క్లెన్జింగ్ మిల్క్‌తోని క్లెన్జింగ్ అయితే చేయడం జరుగుతుంది. సో, ఈ క్లెన్జింగ్ అయ్యేలోపు, డబుల్ క్లెన్జింగ్ అయ్యేలోపు మీకు ఆక్సిజెనియో కోసం ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. సో, ఆక్సిజెనియో ఫేషియల్ అనేది లాంగ్ ఎగో నుండే ఉంది. అయితే ఈ ప్రొసీజర్‌లోని ఎక్కువ స్టెప్స్ ఉండకపోవడం వలన పెద్దగా ప్రాచుర్యం అయితే పొందలేదు. కానీ దీని నుంచి వచ్చే రిజల్ట్ వచ్చేసి హైడ్రా ఫేషియల్ కన్నా కూడా చాలా ఎక్కువ రిజల్ట్ అయితే వస్తుంది. కాకపోతే స్టెప్స్ అనేవి వెరీ సింపుల్‌గా తక్కువగా ఉంటాయి. బట్ రిజల్ట్ మాత్రం చాలా మంచిగా ఉంటుందన్నమాట. అయితే ఇది ఏ ఫేషియల్ కిట్‌తో పడితే ఆ కిట్‌తో చేయటానికి పాసిబిలిటీ ఉండదు కనుక పెద్దగా ప్రాచుర్యం అయితే పొందలేకపోయింది. బట్ ఈ ఫేషియల్ ఇప్పుడు మీరు నేర్చుకొని చేసినట్లయితే కనుక దీనికి ఎక్కువగా కాంపిటీషన్ లేదు. చాలా వరకు దీనికోసం ఎక్కువ మందికి తెలియదు కనుక మీరు హ్యాపీగా చేసుకోగలుగుతారు. సో, ఆక్సిజెనియో ఫేషియల్ అనేది ఏజ్ రిజర్వనేషన్‌కి అండ్ ఎట్ ద సేమ్ టైమ్ స్కిన్ లైటనింగ్ రెండిటికి కూడా ఈ ఫేషియల్ అనేది యూజ్ అవుతుంది. ఈ ఫేషియల్ మెషిన్‌లోని యూజ్ చేసే ఎఫెక్ట్ వచ్చేసి బోర్స్ ఎఫెక్ట్ అన్నమాట. సో, ప్రతి ఫేషియల్ మెషిను కూడా ఒక సైన్స్ ఆధారంగానే నడుస్తాయి. అయితే ఈ ఫేషియల్ మెషిన్ దేని ఆధారంగా అంటే బోర్స్ ఎఫెక్ట్ ఆధారంగా నడుస్తుంది. సో, బోర్స్ ఎఫెక్ట్ అంటే ఏంటి అంటే మనకి స్కిన్‌లోని సీఓ2 అంటే బ్లడ్‌లోని సీఓ2 ఎక్కువైనప్పుడు ఆ సీఓ2 తాలూకా లెవెల్‌ని బ్యాలెన్స్ చేయడం కోసం ఆక్సిజన్ తాలూకా ప్రొడక్షన్ అనేది జరుగుతుంది. సో, ఈ సింపుల్ సైంటిఫిక్ లాజిక్‌ని పెట్టుకొని ఈ ఫేషియల్ మిషన్ అన్నది రన్ అవ్వడం జరుగుతుందనమాట. సో, ఇక్కడ నేను మీకు ఫేషియల్ కిట్ అండ్ మెషిన్ ఆపరేషన్ రెండిటిని కూడా చూపిస్తాను. సో దట్ మీకు ఈజీగా అర్థమవుతుంది. మీరు ఈ ఆక్సిజెనియో మిషన్‌ని పర్చేస్ చేయాలి అనుకుంటే కనుక వెండార్ డీటెయిల్స్ అనేవి నేను డిస్క్రిప్షన్‌లో ప్లే చేస్తాను. అండ్ ఎట్ ద సేమ్ టైమ్ వీడియోలోని కూడా మీకు చూపించడం జరుగుతుంది. సో, మీరు ఆ కాంటాక్ట్ నంబర్‌కి కాంటాక్ట్ అయినట్లయితే కనుక మీకు మెషిన్ తాలూకా డీటెయిల్స్ అనేవి చెప్తారు. సో, నేను మీకు ఆల్రెడీ ముందుగా చెప్పాను. ఈ ఫేషియల్ కిట్ కోసం మనం ఏ ఫేషియల్ కిట్ పడితే ఆ ఫేషియల్ కోసం ఏ కిట్ పడితే ఆ కిట్ యూజ్ చేయడం కుదరదు. ఖచ్చితంగా దీనికోసం డిజైన్ చేసిన కిట్స్ మాత్రమే యూజ్ చేయాలి. సో, దీనికోసం డిజైన్ చేసిన కిట్స్‌లోని ఇండియాలో అవైలబుల్‌గా ఉండేవి 2 కిట్స్. ఒకటి నీ బ్రైట్ అండ్ ఇంకొకటి వచ్చేసి నీ రివైవ్. సో, ఈ కిట్‌లోని అంటే ఒక్క కిట్ వచ్చేసి మనకి కాస్ట్ రూ. 2400 పడుతుంది. అండ్ ఈచ్ కిట్‌లోని మనకి 6 సిట్టింగ్స్‌కి సరిపడ్డ ప్రొడక్ట్ అన్నది ఉంటుందన్నమాట. సో, మనకిక్కడ చూపిస్తుంది వచ్చేసి క్యాప్సూజిన్ అండ్ ఇది వచ్చేసి జెల్ అన్నమాట. సో, క్యాక్యుజన్ అండ్ జెల్ రెండిటిని కూడా మనం యూజ్ చేసి ఒక ఫేషియల్ చేస్తాం. సో, అలాంటివి మొత్తం 6 క్యాక్సిజన్‌లు అండ్ ఎట్ ద సేమ్ టైమ్ 6 జెల్ ప్యాకెట్స్ అనేవి ఉంటాయన్నమాట. ఇవి పూర్తిగా డిస్పోజబుల్ క్యాక్సిజన్స్ అనేవి ఎవరికి వాళ్ళవి మాత్రమే యూజ్ చేయాలి. ఒకరివి ఇంకొకరికి యూజ్ చేయటానికి ఎట్టి పరిస్థితుల్లోని కుదరదన్నమాట. అండ్ ఒక కిట్ వచ్చేసి ఒక్క ఫేషియల్‌కి మాత్రమే సరిపోతుంది. అయితే మనం ఫేషియల్ చేసేటప్పుడు ఎక్కువ చార్జ్ చేయాలి అనుకుంటే కనుక ప్రొసీజర్‌ని ఇంకొంచెం ప్రొలాంగ్ చేయొచ్చు. ఎలాగన్నది కూడా నేను మీకు చెప్తాను. సో, ఇవి 2 కిట్స్. ఒకటి నీ రివైవ్ వచ్చేసి యాంటీ ఏజింగ్ కోసం అండ్ నీ బ్రైట్ వచ్చేసి పిగ్మెంటేషన్ లాంటివి తగ్గడం కోసం. సో, ఇక్కడ చూడండి, ఇది క్యాక్స్యూజన్.
ఈ కాక్స్యూజన్‌ని ఏం చేస్తామంటే, మనము ఈ మెషిన్ ఏదైతే ఉందో, మెషిన్‌లోని మనకి 3 ప్రోబ్స్ ఉంటాయి. ఒకటి ఆక్సిజనియో ప్రోబ్, ఇంకొకటి ట్రైపోలర్ అండ్ ఇంకొకటి అల్ట్రాసోనిక్. సో, ఇప్పుడు నేను చేతిలో పట్టుకున్న ప్రోబ్ వచ్చేసి ఆక్సిజనియో ప్రోబ్. ఆక్సిజనియో ప్రోబ్‌కి మనం దాన్ని ఫిట్ చేస్తామనమాట. సో, మెషిన్ ఆన్ చేసిన వెంటనే మనకి డిస్‌ప్లే అయితే ఇలాగా ఉంటుంది. అందులోని మనం ఫస్ట్ బటన్, రన్ బటన్ క్లిక్ చేయాలి. సో, రన్ బటన్ క్లిక్ చేసిన తర్వాత మనకి అక్కడ 2 ప్రోబ్స్‌కి మాత్రమే హైలైట్ అవుతాయి. మూడో ప్రోబ్ హైలైట్ అవ్వదు. ఎందువల్ల అంటే మనకిక్కడ సాకెట్స్ అనేవి 2 ఉంటాయి. మనం ఏ ప్రోబ్స్‌ని ఇన్సర్ట్ చేసామో ఆ ప్రోబ్స్ మాత్రమే హైలైట్ అవుతాయన్నమాట. ఇఫ్ ఇన్ ద కేస్ అల్ట్రాసౌండ్ ప్రోబ్‌ని కనుక అక్కడ ఇన్సర్ట్ చేసినట్లయితే అల్ట్రాసౌండ్ హైలైట్ అవుతుంది. అదే ట్రైపోలార్ ఇన్సర్ట్ చేస్తే ట్రైపోలార్ హైలైట్ అవుతుంది. సో, ఏవైనా 2 మాత్రమే హైలైట్ అవ్వడం జరుగుతుంది. సో, ఇక్కడ నేనిక్కడ ఆక్సిజన్యోని సెలెక్ట్ చేస్తున్నాను. అయితే ఇక్కడ మనం ఏ కిట్ యూజ్ చేసామన్నది కూడా మనం అక్కడ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సో, ఇక్కడ నేను యూజ్ చేసిన కిట్ వచ్చేసి నీ బ్రైట్. సో, నీ బ్రైట్‌ని నేను సెలెక్ట్ చేసుకుంటాను. సో, నీ బ్రైట్‌ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత లాస్ట్‌లో నియో మసాజ్ అని ఉంది కదా! సో, మసాజ్ చేసేటప్పుడు మనము ఆ ఆప్షన్‌ని కావాలనుకుంటే సెలెక్ట్ చేసుకోవచ్చు. సో, ఇక్కడ నేను నీ బ్రైట్ ఆప్షన్‌ని సెలెక్ట్ చేశాను. అయితే ఇక్కడ నాకు ఇంటెన్సిటీ అండ్ డ్యూరేషన్ రెండిటిని కూడా అడుగుతుంది. సో, ఇంటెన్సిటీ వచ్చేసి ఎప్పుడైనా కూడా తక్కువ నుంచి ఎక్కువకి వెళ్ళడం అన్నది మంచిది. కాబట్టి కావాలనుకుంటే మనం తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు. ఏదైనా మన ఇష్టమే. అలాగే డ్యూరేషన్ వచ్చేసరికి మనకి కనీసం 10 నిమిషాల పాటు 8-10 నిమిషాల పాటు మనం ఈ ప్రొసీజర్‌ని అయితే చేయాల్సి ఉంటుంది. సో, దానికి తగ్గట్టుగా మీరు డ్యూరేషన్‌ని సెలెక్ట్ చేసుకొని రన్ మీద క్లిక్ చేయండి. రన్ మీద ఎప్పుడైతే క్లిక్ చేస్తారో మీకు వెంటనే ఇంకొక ఆప్షన్ అనేది చూపిస్తుంది. ఏంటి అంటే, సో, ఇక్కడ కాక్స్యూజన్‌ని దీనికి ఫిట్ చేస్తాను ఫస్ట్ చూడండి. కాక్స్యూజన్‌ని ఫిట్ చేసిన తర్వాత రన్ ఆప్షన్ క్లిక్ చేద్దాం. సో, ఇక్కడ మనం ఏమీ చేయనవసరం లేదు. జస్ట్ దాని మీద అలాగా ప్రెస్ చేస్తే చాలు మనకి కాక్స్యూజన్ అనేది ఆక్సిజనియో ప్రోబ్‌కి ఫిట్ అయిపోతుంది. ఫిట్ అయిపోయిన తర్వాత ఇక్కడ రన్ అనే ఆప్షన్ అక్కడ క్లిక్ చేయగానే ఆ మెషిన్ మీద ఉన్న ప్రోబ్ మీద ఉన్న బటన్‌ని క్లిక్ చేయాలి. ఇప్పుడు నీ బ్రైట్ మనం కిట్‌లో తీసుకున్నాం కదా! కాక్స్యూజన్‌ని ప్రోబ్‌కి ఫిట్ చేసాము. ఇక్కడ నీ బ్రైట్ జెల్ వచ్చేసి మనము కప్‌లో వేసుకుంటున్నాం. సో, కప్‌లో వేసుకోవడానికి రీజన్ ఏంటి అంటే, మనము దీంతో ఫస్ట్ మసాజ్ గట్రా ఏం చెయ్యము. ఫస్ట్ ఫేస్ అంతా కూడా అప్లై చేయాలి. ఫేస్ అంతా అప్లై చేసిన తరువాత మనము కాక్స్యూజన్‌ని యూజ్ చేసి ఆక్సిజనియో ప్రోబ్ ఉంది గదా! ఆ ప్రోబ్‌తోని మనము రౌండ్‌గా మసాజ్ చేస్తామనమాట. సో, ఆ టైంలోనే మనకి ఏమవుతుంది అంటే, స్కిన్‌లోని హిమోగ్లోబిన్‌లోని ఎక్కువ లైక్ మనకి స్కిన్‌లోని CO2 తాలూకా పర్సెంటేజ్ అన్నది పెరుగుతుంది డ్యూ టు దట్ కాక్స్యూజన్. పెరిగితే ఎప్పుడైతే పెరుగుతుందో ఆ లెవెల్ పీహెచ్ లెవెల్ బ్లడ్ తాలూకా పీహెచ్ లెవెల్‌ని బ్యాలెన్స్ చేయడం కోసం మనకి ఆక్సిజన్ తాలూకా ప్రొడక్షన్ అంటే ఇన్ ద సెన్స్ ప్రొడ్యూస్ చేయదు. క్యారీయింగ్ కెపాసిటీ అన్నమాట. మన బ్లడ్ ఏం చేస్తుందంటే ఆక్సిజన్ క్యారీయింగ్ కెపాసిటీని పెంచుకొని ఎక్కువ ఆక్సిజన్‌ని సరఫరా చేస్తా ఉంటది. సో, ఎప్పుడైతే ఎక్కువ ఆక్సిజన్ ఫ్లో అన్నది జరిగిందో త్రూ బ్లడ్ మనకి స్కిన్‌కి ఎక్కువ వచ్చిందో కావలసిన న్యూట్రిషన్స్ అంటే నరిష్మెంట్ ఏదైతే రిక్వైర్మెంట్ ఉంటుందో అదంతా కూడా ఫుల్ఫిల్ అవుతుందన్నమాట. సో, ఆబ్వియస్‌గా మనకి రిజల్ట్ అన్నది ఖచ్చితంగా వస్తుంది. సో, మీరు ఫస్ట్ సిట్టింగ్ నుంచే మంచి రిజల్ట్స్‌నైతే గ్యారంటీగా గమనించగలరు. సో, అదైతే కనుక నాది గ్యారంటీ. ఈ గ్యారంటీ వచ్చేసి నేనిస్తుంది కాదు. సైంటిఫికల్‌గా అది ప్రూవెన్ అన్నమాట. సో, నేను మీకు ఆల్రెడీ చెప్పాను. ఈ మెషిన్ అనేది బోర్స్ ఎఫెక్ట్ అనే కాన్సెప్ట్ మీద రన్ అవుతుంది. సో, ఈ బోర్స్ ఎఫెక్ట్ ఏం చెప్తుంది అంటే, ఎప్పుడైతే బ్లడ్‌లోని CO2 పర్సెంటేజ్ అనేది పెరుగుతుందో స్కిన్‌లోని, మనకి వెంటనే ఆక్సిజన్ అది బ్యాలెన్స్ చేయడం కోసం క్యారీ చేస్తుంది అని చెప్పేసని. సో, ఇక్కడ కూడా జరిగేది అది మాత్రమే. సో దట్ మనకి రిజల్ట్స్ అన్నవి చాలా ప్రామినెంట్‌గా కనిపిస్తాయి. రైట్ ఫ్రమ్ ద ఫస్ట్ సెషన్ ఆన్వర్డ్స్. సో, ఇక్కడ నేను దీనికి నీ బ్రైట్ కిట్‌ని యూజ్ చేస్తున్నాను. కాక్సిజన్ యూజ్ చేశాను. ఇక్కడ చూడండి ఇది స్క్రబ్ లాగా వర్క్ అవుతది. చాలా హార్డ్‌గా మీరు రొటేట్ చేయకూడదు. వెరీ మైల్డ్‌గా మీరు చేయాల్సి ఉంటుందనమాట. ఇక్కడ మీరు వీడియోలో చూసినట్లయితే మీకు తెలుస్తుంది నేనెంత మైల్డ్‌గా చేస్తున్నాననేది. కొన్ని పార్ట్స్‌లోని నేను కొంచెం వీడియోని ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తున్నాను. సో దట్ ఏంటి అంటే వీడియో లెంథీగా ఉంటుంది కదా! సో, ఆ లెంగ్త్‌ని తగ్గించటం కోసం నేను ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తున్నాను. సో, మీరు గమనించగలరు. నేను ఫాస్ట్‌గా చేసేసాననుకోని మీరు ఫాస్ట్‌గా చేస్తే కనుక క్లయింట్‌కి ఆ ప్రోబ్ అనేది కొంచెం హార్ష్‌గా ఉంటుందనమాట. దానివల్ల ఇబ్బంది కలిగే అవకాశం అన్నది ఉంటుంది.
సో, క్లయింట్‌ని అడుగుతా చేస్తూ ఉండండి. అండ్ మనం ఈ ప్రోబ్‌ని ఆన్ చేసేటప్పుడు లిటిల్ వైబ్రేషన్ అనేది ఉంటుంది. సో, ఆ వైబ్రేషన్ అండ్ ఈ కాక్సిజన్ వాటెవర్ ద ఇంగ్రీడియెంట్స్ వీటిల్లో ఉన్నాయో అవన్నీ కూడా యాక్టివ్ ఇంగ్రీడియెంట్స్ అన్నమాట. అందువల్లే చాలా మంచి రిజల్ట్ వస్తుంది. సో, మనం ఏ కిట్ పడితే ఆ కిట్‌తోని, స్క్రబ్స్‌తోని అలాంటి వాటితోని మనము ఎట్టి పరిస్థితుల్లోని కూడా దీన్ని చెయ్యకూడదు. సో, వన్స్ ఇది కంప్లీట్ అయిపోయిన తరువాత ఫేస్‌ని మంచిగా వైప్ ఆఫ్ చేసేసేయాలి. వైప్ ఆఫ్ చేసేసిన తరువాత మనం రిమైనింగ్ జెల్ ఏదైతే ఉందో, ఆ రిమైనింగ్ జెల్‌ని కూడా యూజ్ చేసి ఎయిదర్ ట్రైపోలార్ ఆర్ అల్ట్రాసౌండ్ ఏదో ఒకటి మన క్లయింట్ తాలూకా రిక్వైర్మెంట్‌ని బట్టి మనము చేస్తామనమాట. సో, ట్రైపోలార్ ఎవరికి వాడాలి? అల్ట్రాసౌండ్ ఎవరికి వాడాలి అంటే, ట్రైపోలార్ వచ్చేసి మనం స్కిన్ ఎవరికైతే టైట్ అవ్వాలి అనుకుంటున్నామో వాళ్ళకి ట్రైపోలార్ యూజ్ చేస్తాము. అలాగే స్కిన్ బ్రైటనింగ్ కావాలి అనుకున్న వాళ్ళకి జస్ట్ ప్రొడక్ట్ ఇన్‌ఫ్యూజ్ అయితే చాలు. వాళ్ళకి అల్ట్రాసౌండ్ యూజ్ చేస్తాం. అండ్ ఎట్ ద సేమ్ టైమ్ మనకి ఈ ట్రైపోలార్ ఉన్నది గదా! ఈ ఫేషియల్ అనేది మనం ఓన్లీ నాట్ ఫర్ ద ఫేషియల్ ఈ కిట్‌ని మనము హ్యాండ్స్ దగ్గర కూడా యూజ్ చేయొచ్చు. సో, కొంతమందికి చేతి వేళ్ళ దగ్గర ముడతల్లాగా ఉంటాయి. సో, అలాంటి వాళ్ళకి కూడా మనం దీన్ని యూజ్ చేస్తే చాలా మంచి రిజల్ట్స్ అయితే చూడగలుగుతామనమాట. సో, డ్యూరేషన్ అయిపోయిన తర్వాత మెషిన్ దానంతట అదే ఆగిపోతుంది. తరువాత స్టెప్ వచ్చేసరికి మనకి ట్రైపోలార్ నేను సెలెక్ట్ చేస్తున్నాను. సో, క్లయింట్‌కి వచ్చేసి స్కిన్ టైటనింగ్ కోసం కావాలి కనుక సో, ట్రైపోలార్ నేను సెలెక్ట్ చేస్తున్నాను. సో, మనం ఏ పార్ట్ దగ్గర చేస్తే ఆ పార్ట్‌ని సెలెక్ట్ చేసుకోవాలి. లైక్ ఫేసా, నెక్కా, హ్యాండ్సా అన్నది. అండ్ అదే విధంగా ఇంటెన్సిటీని సెలెక్ట్ చేసుకుంటాం. డ్యూరేషన్‌ని సెలెక్ట్ చేసుకుంటాం. పవర్ ఎంత ఇవ్వాలి అనేది సెలెక్ట్ చేసుకుంటాం. అన్నిటిని కూడా మనం క్లయింట్‌కి తగ్గట్టుగా సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనము ప్రోబ్‌ని ఆన్ చేసి, ఏదైతే బ్యాలెన్స్ జెల్ ఉందో, ఆ జెల్‌ని ఫేస్ మీద మనము అప్లై చేస్తాం. అప్లై చేసిన తరువాత యాస్ యూజువల్ మనం ఎలా అయితే అల్ట్రాసౌండ్ మసాజ్ చేస్తామో ప్రోబ్‌ని పెట్టి, అలాగా రౌండ్ రౌండ్‌గా మనం మసాజ్ చేస్తూ పోవాలి. అయితే ఈ ప్రోబ్ తాలూకా డ్యూరేషన్ వచ్చేసి మనం 15 మినిట్స్ వరకు కూడా ఇచ్చుకోవచ్చు. ట్రైపోలార్ తాలూకా ఎఫెక్ట్ అనేది ఖచ్చితంగా స్కిన్ మీద చాలా మంచిగా కనిపిస్తుంది. వితిన్ ఫస్ట్ సెషన్ మీరు మంచి డిఫరెన్స్‌నయితే గమనించగలుగుతారు. సో, ఇప్పుడు బ్యాలెన్స్ జెల్ ఏదైతే ఉందో అది నేను ఫేస్ మీద అప్లై చేస్తున్నాను. సో, ఈ ఫేషియల్ పెద్దగా పాపులర్ అవ్వకపోవడానికి నేను అనుకున్న రీజన్స్ ఏంటి అంటే, మనకి హైడ్రా అండ్ ఆక్సిజన్యు 2 ఒకేసారి రీలాంచ్ అయినియి అన్నమాట మార్కెట్‌కి. అంతకన్నా ముందు నుంచే ఉన్నాయి. బట్ రీలాంచ్ అయితే అప్పటి నుంచి జరిగినాయి. సో, రీలాంచ్ అయిన తరువాత హైడ్రా మంచిగా పాపులర్ అయింది. ద రీజన్ ఈస్ ఇప్పుడు మెషినరీ మనం ఒక 30,000, 40,000 పెట్టి పర్చేస్ చేస్తున్నాము అంటే డెఫినైట్‌లీ వి ఎక్స్‌పెక్ట్ టు డూ ద ప్రొసీజర్ ఫర్ అట్‌లీస్ట్ 5,000 రూపీస్‌కి అట్లాగా చెయ్యాలి అని చెప్పేసని మనం ఆశపడతాం. సో, మనకిక్కడ ఆక్సిజన్యో ఫేషియల్‌లోని డ్రాబ్యాక్ ఏంటి అంటే, ఇందులోని పెద్దగా ఎక్కువ ప్రోబ్స్ ఉండవు. స్టార్టింగ్ వచ్చేటప్పుడు సింగిల్ ప్రోబ్‌తో వచ్చింది. తర్వాత 2 తర్వాత 3 ప్రోబ్స్‌తో వచ్చింది. నాట్ మోర్ థాన్ థట్. దీని కిట్ దీనికే యూజ్ చేయాలి. వేరే కిట్స్‌ని దీనికి యూజ్ చేసినా కూడా రిజల్ట్స్ రావు. సో, వీటన్నిటి వల్ల కూడా హైడ్రా ఫేషియల్ వైపు ఎక్కువ మంది మొగ్గు చూపించారు. సో, ఇప్పుడొక రూ. 5,000 తీసుకున్న ఫేషియల్ కనీసం ఒక గంట, గంటన్నర ప్రొసీజర్ ఉంటేనే కదా ఎవరైనా ఇష్టపడేది. అందుకని చెప్పేసని హైడ్రా కొంచెం బాగా ఎలివేట్ అయింది, ఫ్లరిష్ అయింది అని నేను అనుకుంటున్నాననమాట. సో, హైడ్రాలో కనీసం మనకి 7 ప్రోబ్స్ ఒస్తాయి. ఏ ఫేషియల్ కిట్‌తోనన్నా చేయొచ్చు. మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకోవచ్చు ప్రోబ్స్‌ని. క్లయింట్ నీడ్ అకార్డింగ్‌గా మనం కస్టమైజ్ చేసుకోవచ్చు. సో, ఇవన్నీ ఉండటం వల్ల హైడ్రా మనకి ఎలివేట్ అయింది. బాగా పాపులర్ అయింది. బట్ ఆక్సిజన్యలోకొచ్చేసరికి ఈ డ్రాబ్యాక్స్ ఉండటం వలన ఇది పాపులర్ కాలేకపోయింది. కాకపోతే ఏంటి అంటే దీంతో వచ్చే రిజల్ట్స్ చాలా చాలా ఫార్ మోస్ట్ బెటర్ ఈవెన్ దాన్ హైడ్రా అన్నమాట. సో, మీరెవరైనా ట్రై చేయాలి అనుకుంటే కనుక ఆరాంసే కళ్ళు మూసుకొని ట్రై చేయొచ్చు. ఖచ్చితంగా వర్త్ ఉంటుంది. అయితే 2 స్టెప్స్ చేస్తే మనకెవరు 5,000, 3,000 ఇచ్చేది. సో, మనం దీన్ని కొంచెం ఏమన్నా ఎన్హాన్స్ చేయగలమా ట్రీట్మెంట్‌ని అంటే కనుక ఐ విల్ టెల్ యూ ద ప్రొసీజర్. సో, ఇక్కడ నేను మీకు చూపించిన మాదిరిగానే నా క్లయింట్ సాటిస్ఫాక్షన్ నాకు చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో, క్లయింట్స్‌ని సాటిస్ఫై చేయడం కోసం ఖచ్చితంగా మనము ప్రొసీజర్‌ని ఎన్హాన్స్ చేసుకుంటే బావుంటుంది. అలాగని ఫేక్‌గా ప్రొసీజర్‌ని చేయకూడదు కదా! వాళ్ళకి ప్రాపర్‌గా కన్వీనియంట్‌గా ఉండేలాగే మనం ప్రొసీజర్ చేయాలి. సో, దానికోసం నేనేం చేస్తానంటే క్లయింట్‌ని బెడ్ మీద మనం తీసుకున్న తర్వాత ఐ యూజ్డ్ టు డూ డబుల్ క్లెన్జింగ్. సో, 2 సార్లు క్లెన్జింగ్ అనేది చేస్తాను.
సో 2 సార్లు క్లెన్జింగ్ చేయటం వల్ల వాళ్ళు కొంచెం రిలాక్స్ అయితే అవుతారు. ఆ తర్వాత వచ్చేసి కాక్సిజన్ తీసుకొని రెగ్యులర్‌గా ఎలా అయితే చేస్తానో ప్రొసీజర్ ఆ మసాజ్ అనేది చేస్తాననమాట. రౌండ్, 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 రౌండ్ ఎస్ అండ్ ఎయిట్ సర్క్యులర్ మోషన్. ఆ రెండిటిని యూజ్ చేస్తా ఫేస్ అంతా కూడా చాలా నెమ్మదిగా ఒక 8-10 మినిట్స్ పాటు మసాజ్ అనేది ఇస్తాను. అయిపోయిన తర్వాత జాగ్రత్తగా దాన్ని క్లీన్ చేసేస్తాను. క్లీన్ చేసిన తర్వాత ఆ జెల్ ఏదైతే ఉందో బ్యాలెన్స్ దాన్ని తీసుకొని ఎయిదర్ విత్ ద ట్రైపోలార్ ఆర్ అల్ట్రాసౌండ్ రెండిట్లో ఏదైనా పెట్టి 15 మినిట్స్ వరకు మసాజ్ ఇస్తాను. ఇచ్చిన తర్వాత కూడా కొంత బ్యాలెన్స్ అన్నది ఉంటుందనమాట. సో, దాన్ని నేను చేత్తో తీసుకొని కొంచెం మసాజ్ అనేది జేస్తాను. వాటెవర్ ఫేస్ మీద ఆ లెఫ్ట్ ఓవర్ ఏదైతే ఉందో దాన్ని ఇంకొంచెం స్కిన్‌లోకి మంచిగా వెళ్ళేలాగా మసాజ్ అనేది చేయడం జరుగుతుంది. సో దట్ క్లయింట్‌కి ఆ రిలాక్సేషన్ అనేది దొరుకుతుంది. సో, మనము ఎప్పుడైనా చార్జ్ చేయాలి, మన జేబు హ్యాపీగా ఉండాలి అనుకుంటే కనుక క్లయింట్‌ని మంచిగా సాటిస్ఫై జేస్తే మనకి వాళ్ళు రెస్పాండ్ అవుతారనమాట మంచిగా. సో, ఎలాగో మనకి రిజల్ట్ అన్నది విత్ ద కిట్ అండ్ ప్రొసీజర్ మనకి వస్తుంది. సో, దీస్ ఆర్ ద అడిషనల్ థింగ్స్ అనమాట. వి కెన్ డూ ఫర్ ద క్లయింట్. సో, క్లయింట్‌కి మంచిగా మసాజ్ ఇచ్చేసిన తరువాత ఎయిదర్ షీట్ మాస్క్ ఆర్ మౌల్డ్ మాస్క్ సూతింగ్‌గా ఉండేలాంటివి యూజ్ చేయాలి. సో, వీటిని యూజ్ చేయడం వల్ల బెనిఫిట్ ఏంటి అంటే అప్పటిదాకా స్కిన్‌కి ఎంతో కొంత హీట్, ట్రామా అన్నది ఇవ్వడం జరుగుతుంది. సో, రిలాక్సేషన్‌తో కొంత సెట్ అయితే ఈ మాస్క్‌తోని ఇంకొంత సెట్ అవుతుందనమాట. చల్లగా ఉంటుంది కాబట్టి వాళ్ళు ఎక్కువ సేపు ఉంచుకోవాలనుకున్నా కూడా దే ఫీల్ హ్యాపీ. వాళ్ళు హ్యాపీగానే ఫీలవుతారు. ఇబ్బంది పడరనమాట. అండ్ అదే విధంగా మీరు కావాలి అనుకుంటే ఆ టైంలోని ఎల్ఈడీ మాస్క్‌ని కూడా దాని మీద ప్లేస్ చేయొచ్చు. సో, ఎల్ఈడీ మాస్క్ ప్లేస్ చేయాలి అనుకుంటే కనుక ట్రై టు యూజ్ ఒమేగా ఎల్ఈడీ అంటే బాక్స్ లాగా ఉంటుంది కదా! అది బావుంటుంది. సో, ఇలాగ మీరు ప్రొసీజర్‌ని చేసుకున్నట్లయితే కనుక క్లయింట్ సాటిస్ఫై అవుతారు. రిజల్ట్ మంచిగా వస్తుంది. అండ్ హ్యాపీగా మీరు చార్జ్ కూడా చేయగలుగుతారు. సో, వెండార్ తాలూకా డీటెయిల్స్ అనేవి నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. అండ్ ప్రొసీజర్‌ని ఒకటికి 2 సార్లు చూసి మీరు హ్యాపీగా ట్రై చేయొచ్చు. సో, ఇది కాంప్లికేటెడ్ ప్రొసీజర్ అయితే కాదు. కాబట్టి మీరు హ్యాపీగా ట్రై చేయొచ్చు అని చెప్పేసని నేను అనుకుంటున్నాను. హోప్ మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి. అండ్ నా ఛానెల్‌ని కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనే ఉన్న బెల్ బటన్‌ని క్లిక్ చేయండి. వీడియో మీకెలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి. అండ్ ఫర్దర్‌గా నేను ఎలాంటి వీడియోస్ చేయాలి అనుకుంటున్నారో అది కూడా నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి చెప్తారని ఆశిస్తున్నాను. హోప్ యూ ఫౌండ్ దిస్ వీడియో హెల్ప్‌ఫుల్. బై బై.